నమస్కారం. ప్రేక్షకులందరికీ శుభోదయం. ఈనాటి శుభయోగం శీర్షికన తొలి ఏకాదశి సందర్భంగా ఎటువంటి విధి విధానాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. ఆషాఢ మాసంలో వచ్చే శుద్ధ ఏకాదశి తిథిని తొలి ఏకాదశి అనే పేరుతో పిలవటం, విష్ణుమూర్తిని ఆరాధన చేయటం అనాదిగా వస్తున్న సంప్రదాయం. ఈ ఆషాఢ శుద్ధ ఏకాదశి తిథి నాడు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించి సరిగ్గా 4 నెలల తర్వాత కార్తీక శుద్ధ ఏకాదశి తిథి నాడు యోగ నిద్రలో నుంచి బయటికి వస్తాడు. ఈరోజు శ్రీ మహావిష్ణువు యోగ నిద్రలోకి ప్రవేశించే రోజు కనుక దీన్నే శయన ఏకాదశి లేదా దేవశయన ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణువు ఆలయంలో విష్ణు శయనోత్సవాన్ని దర్శనం చేసుకున్నట్లయితే శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి సులభంగా పాత్రులు కావచ్చు. ప్రత్యేకంగా శంఖ చక్ర గదా పద్మాలను ధరించి లక్ష్మీదేవి పాదములొత్తుచూ ఉండగా ఆదిశేషుడి మీద శయనించి ఉన్నటువంటి శ్రీ మహావిష్ణువు చిత్రపటానికి ఈరోజు పూజా కార్యక్రమాలు నిర్వహించినట్లయితే విష్ణు కృపకు సులభంగా పాత్రులు కావచ్చు. ఆషాఢ శుద్ధ ఏకాదశి నుండి కార్తీక శుద్ధ ఏకాదశి తిథి వరకు ఈ 4 నెలల్లో వచ్చేటటువంటి మొట్టమొదటి ఏకాదశి కనుక దీన్ని తొలి ఏకాదశి అనే పేరుతో పిలుస్తారు. ఈరోజు ఏకాదశి వ్రతాన్ని ఆచరించినట్లయితే, విష్ణువుని పూజించినట్లయితే కార్యసిద్ధి, దేహశుద్ధి, మోక్షప్రాప్తి కలుగుతాయని పురాణాలలో వివరించారు. ఈ ఏకాదశి నాడే, తొలి ఏకాదశి నాడే మహాభక్తురాలైనటువంటి సక్కుబాయి మోక్షాన్ని పొందింది. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి విష్ణుమూర్తి ఆలయ ప్రాంగణంలో పంచరంగులతో అనగా 5 రంగులతో స్వస్తిక్ గుర్తు ముగ్గులు వేయాలి. అలా ఎవరైతే ఈరోజు విష్ణువు ఆలయంలో స్వస్తిక్ గుర్తు ముగ్గులు వేస్తారో వాళ్ళు శ్రీ మహావిష్ణువు అనుగ్రహానికి చాలా సులభంగా పాత్రులవుతారు. ఈరోజు తొలి ఏకాదశి సందర్భంగా శ్రీ మహావిష్ణువుని రకరకాల పుష్పాలతో పూజించే సమయంలో ఒక శ్లోకాన్ని చదువుకోవాలి. ఆ శ్లోకం ఏంటంటే, త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం విబుద్ధేచ విబుద్ధ్యేత ప్రసన్నో మే భవాచ్యుత. ఈ శ్లోకంలో ఉన్న అర్థాన్ని పరిశీలిస్తే, త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం, ఓ దేవాదిదేవ, నీవు నిద్రిస్తే జగత్తు మొత్తం నిద్రిస్తుంది, నీవు మేల్కొంటే జగత్తు మేల్కొంటుంది. విబుద్ధేచ విబుద్ధ్యేత ప్రసన్నో మే భవాచ్యుత అనగా, జగన్నాథుడా నీవు ప్రసన్నుడవై నన్ను అనుగ్రహించు అని ప్రార్థించటమే ఈ శ్లోకంలో ఉన్న అంతరార్థం. ఈ శ్లోకం మొత్తం చదవలేని వాళ్ళు ఎవరైనా సరే విష్ణు నామాన్ని స్మరిస్తూ ఓం నమో నారాయణాయ, ఓం నమో భగవతే విష్ణవే అనే విష్ణు మంత్రాలను స్మరిస్తూ ఏకాదశి వ్రతాన్ని ఆచరించండి. ఈ రోజంతా ఉపవాసం ఉండి రాత్రికి జాగరణ చేస్తూ విష్ణు సంబంధమైనటువంటి కీర్తనలు శ్రవణం చేయండి. మర్నాడు ద్వాదశి తిథి నాడు శ్రీ మహావిష్ణువుని పూజించి విష్ణువుకి నైవేద్యాన్ని సమర్పించి ఆ తర్వాత ఆహారాన్ని స్వీకరించండి. ఇలా ఏకాదశి వ్రతాన్ని ఆచరించడం ద్వారా, అలాగే ఈరోజు విష్ణువు ఆలయంలో స్వస్తిక్ గుర్తు ముగ్గులు వేయటం ద్వారా, విష్ణుమూర్తి ఆలయంలో విష్ణు శయనోత్సవాన్ని దర్శించడం ద్వారా శ్రీ మహావిష్ణువు పరిపూర్ణమైన కరుణా కటాక్ష వీక్షణాలకు సులభంగా పాత్రులు కండి. రేపటి శుభయోగం శీర్షికన చాతుర్మాసి వ్రతాన్ని ఏ విధంగా ఆచరించాలో, చాతుర్మాస వ్రతం ఆచరించేటప్పుడు ఎటువంటి నియమాలను పాటించాలో, తద్వారా ఎలాంటి ప్రయోజనాలు సిద్ధింపజేసుకోవచ్చో పరిశీలిద్దాం. నమస్కారం. శతక సాహితీ సరస్వతికి నమస్కారం. దరిలేకుందు ఒకబ్డు సేవకుల మీదన్ పోదొకబ్దున్ దిగంబర వేషంబును దాల్తు ఒక్కపరి గర్వం బందెదొక్కంట భోగరతిన్ కన్పడెదొక్క వేళ మునియోగం ఒక్క మారొందెది చరితంబుల్ బహుచిత్రముల్ జగదధీశ దత్తయోగీశ్వరా. ఓ దత్తయోగీశ్వర స్వామి, నువ్వు ఈ విధంగా ఉంటావని ఎవరూ కూడా నిర్ణయించలేరయ్యా. నీ తత్వాన్ని తెలుసుకోవటం ఎంతటి వారికైనా అసాధ్యం. దరిలేకుందు ఒకబ్డు, ఎంతగా నిన్ను ప్రార్థించినా ఉపాసించినా సురే ఎవ్వడికీ కూడా కనపడవు. దరిలేకుందు ఒకబ్డు, ఎక్కడున్నావో తెలీదు. సేవకుల మీదన్ పోదొకబ్డున్, ఒక్కొక్కసారి భక్తుల దగ్గరికి వెళ్ళి కూర్చుంటావు, వారిని అంటిపెట్టుకుని ఉంటావు,
వారిని ఆవహించి పరమానంద స్థితిలోకి వారిని తీసుకుని వెడతావు. ఒక్కొక్కసారి అసలు దరి దాపు లేకుండా అంతూ పొంతూ లేకుండా ఏమైపోయావో తెలియదు. ఎంతగా ఆరాధించినా కనబడవు. దిగంబర వేషంబును దాల్తు ఒక్కపరి, ఒక్కసారి దిగంబరుడివై ఉంటావు, నిరాడంబరుడిగా ఉంటావు. గర్వం బందెదొక్కంట, విపరీతమైన గర్వమా అనేటువంటి విధంగా అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిలో ఉంటావు ఒక్కొక్కసారి. భోగరతిన్ కన్పడేదొక్కవేళ, సకల భోగాలు అనుభవిస్తావు ఒకసారి. మునియోగం బొక్క మారుందెదీవు, మునివలే పరమ నిరాడంబరంగా ఏ విధమైనటువంటి పానీయములను ఆహార పదార్థములను స్వీకరించకుండా, ఈ లోకాన్ని పట్టించుకోకుండా కనులు మూసుకుని ధ్యాన నిమగ్నుడవై ఉంటావు. సకల భోగాలు అనుభవిస్తావు మరుక్షణం. చాలా గర్వస్వరూపం ధరించినట్టుగా, గర్వమే స్వరూపమైనట్టుగా అహం బ్రహ్మాస్మి అనేటువంటి స్థితిలో ఉంటావు. చూచేవారికి చాలా గర్విష్ఠిగా కనిపిస్తావు. నిరాడంబరుడుగా ఉంటావు, పరమ శాంతస్వరూపుడుగా ఉంటావు. భక్తులందరి దగ్గరికి వచ్చి కలిసి ఆనంద పారవశ్యుడవై ఉంటావు. వారందరికీ ఆనంద పారవశ్యాన్ని కలిగిస్తావు. ఒక్కసారి దరీ దాపు లేకుండా ఉంటావు. ఏమిటయ్యా నీ తత్వం? నీ చరితముల్ బహుచిత్రంబుల్ జగదధీశ దత్తయోగీశ్వరా, నీ చరిత్రని బాగా అధ్యయనం చేసినట్లయితే, నీ తత్వాన్ని కొంత తెలుసుకోవాలని ప్రయత్నం చేసినట్లయితే ఆ తత్వం తెలియదు సరికదా. ఇన్ని విచిత్రములుగా నువ్వు కనిపిస్తావయ్యా, ఏ విధంగా నిన్ను భావించాలో ఎవరికీ అంతుబట్టదు అంటూ ఆ యోగీశ్వరుడైనటువంటి ఆ దత్తాత్రేయ స్వామి వారి యొక్క లీలలు మహిమలు ఎవరూ తెలియజేయలేరు. ఆ యోగ సాధన చేసేటువంటి వారికి మాత్రమే ఆ దత్తాత్రేయ స్వామి యొక్క అనుగ్రహం వల్ల ఒక లేశమాత్రం ఆ స్వామి యొక్క స్వరూపం అవగతమవుతుంది అని తెలియజేస్తూ, సత్యస్వరూపుడైన ఆ దత్తాత్రేయ స్వామి వారిని ఆవాహన చేసుకుని ఉపాసిస్తూ అద్భుతమైన పద్యరచన చేసి గొప్ప భక్తి శతకాన్ని మనకు అందించిన విద్వత్ కవీశ్వరులు అవధాన చక్రవర్తులు శ్రీ పిసుపాటి చిదంబర శాస్త్రి గారు రచించిన దత్త యోగీశ్వర శతకంలోని మరి ఒక పద్యం గురించి రేపు ఉదయం తెలుసుకుందాం. ఓం శ్రీ దత్తాత్రేయాయ నమః. ఓం నమో నారాయణాయ. ఓం నమః శివాయ. శ్రీమాత్రే నమః. ఈరోజు తొలి ఏకాదశి, ఆషాఢమాస శుద్ధ ఏకాదశిని తొలి ఏకాదశి, శయన ఏకాదశి అని చెప్పేసి భావిస్తాం. సహజసిద్ధంగా శ్రీమన్నారాయణుడు పాలకడలిపై లక్ష్మీదేవితో కూడి ఆ తల్లి స్వామివారి పాదాలు ఒత్తుతూ ఉన్నటువంటి సందర్భం. నిత్యం కూడా సేవా తత్పరతతో ఆ తల్లి జీవితాన్ని గడుపుతూ ఉంటుంది స్వామివారికి సేవలో. అటువంటి అద్భుతవంతమైన చిత్రపటాన్ని మనం కూడాను ఇంటిలో ఉంచుకొని ఆ విష్ణు ఆరాధన గనక చేసినట్లయితే సర్వసంపదలు కూడా చేకూరుతాయి అంటోంది శాస్త్రం. ఈ రోజు నుంచే కొంతమంది చాతుర్మాస వ్రత దీక్షను ఆచరిస్తారు. సహజసిద్ధంగా ఈరోజు ప్రారంభమై కార్తీక శుద్ధ ఏకాదశి వరకు కూడా 4 నెలల పాటు కొనసాగించేటువంటి దీక్షా కార్యక్రమం. అయితే గృహస్థులు కూడా ఈ దీక్షను నిర్వహించేటువంటి సంప్రదాయం ఉంది. ఏది ఏమైనప్పటికీ కూడాను శంఖచక్ర గదాధరుడు పద్మాల్ని ధరించి ఉన్నటువంటి ఆ విష్ణుమూర్తి యొక్క చిత్రపటం లక్ష్మీదేవి పాదములు ఉతుతుండగా ఉన్నది. ఈ రోజు నుంచి ఈ యొక్క వ్రతాచరణ గనక ప్రారంభించినట్లయితే చాలా చక్కటి యోగవంతమైనటువంటి అదృష్టకరమైనటువంటి జీవితాన్ని కొనసాగించడానికి ఆ నీరజాక్షుడు
సర్వాంతర్యామి దివ్యవంతమైన అనుగ్రహాన్ని ప్రసాదిస్తాడు అంటోంది శాస్త్రం. అలాగే విశ్వం విష్ణుర్వషట్కారో భూతభవ్య భవత్ప్రభు అంటూ ఆ విష్ణు సహస్రనామ స్తోత్రాన్ని కూడాను నిత్యం కూడా పఠించటం సర్వత్రా కూడాను శుభకరమైనటువంటి ప్రభావాల్ని కలిగింపజేస్తుంది. గోవిందనామాలు, ఆ గోవిందనామాల స్మరణ ఆరోగ్యము, ఐశ్వర్యము, కర్మ విధ్వంసనము. అందుచేత ఆ నామావళిని కూడా ఈరోజు మనం ధ్యానం చేయాలి. తొలి ఏకాదశి నాడు తప్పనిసరిగా ఉపవాసం ఉండి పేలాల పిండి భుజించి ఉపవాసం చేయటం అనేటువంటిది సూత్ర ప్రాతిపదికగా మనకు సంప్రదాయబద్ధమైనటువంటి వివరణ. ఉపవాసం ఎందుచేత ఆచరించాలి అంటే మనస్సు పరిశుద్ధవంతమైనటువంటి ప్రభావాలు కలిగి ఉండటానికి, ఆరోగ్యప్రదమైనటువంటి జీవితాన్ని గడపడానికి. సర్వే జనా సుఖినో భవంతు. సహస్రశీరుషం దేవం విశ్వాక్షం విశ్వశంభువం విశ్వం నారాయణం దేవమక్షరం పరమం పదం విశ్వతః పరమాం నిత్యం విశ్వం నారాయణగుం హరిం విశ్వమేవేదం పురుషస్తద్విశ్వముపజీవతి పతిం విశ్వస్యాత్మేశ్వరం శాశ్వతగుం శివమచ్యుతం నారాయణం మహాజ్ఞేయం విశ్వాత్మానం పరాయణం. సూర్యశౌర్యమథేందురింద్రపదవీ సన్మంగళం మంగళం. మర్కటేశ మహోత్సాహ సర్వశోక వినాశన శత్రువును సంహర మాం రక్ష శ్రియందాపయ మే ప్రభు. నేటి కాలమాన విశేషాలను గమనిద్దాం. స్వస్తి శ్రీ చాంద్రమాన హేమరంభనామ సంవత్సరం దృగ్గణిత పంచాంగరీత్యా దక్షిణాయనం, కొన్ని పంచాంగాల్లో ఉత్తరాయణం, గ్రీష్మ ఋతువు, ఆషాఢమాసం, శుక్లపక్షం, మంగళవారం. సూర్యోదయం 5:50 సూర్యాస్తమయం 6:51. తిథి ఏకాదశి రాత్రి 12:29 వరకు. నక్షత్రం విశాఖ తెల్లవారుజామున 5:25 వరకు. వర్జం ఉదయం 8:51 నుంచి 10:35 వరకు. దుర్ముహూర్తం ఉదయం 8:26 నుంచి 9:18 వరకు. మరణ దుర్ముహూర్తం రాత్రి 11:15 నుంచి 11:59 వరకు. అమృతకాలం రాత్రి 7:35 నుంచి 9:22 వరకు. రాహుకాలం మంగళవారం కాబట్టి మధ్యాహ్నం 3 నుంచి 4:30 వరకు. అష్టకవర్గ రీత్యా శుభప్రదమైన సమయం ఉదయం 11:15. నేటి విశేషాలు. శయన ఏకాదశి, దీన్నే తొలి ఏకాదశి అని అంటారు. తొలి అంటే మొదటిదని కదండి అర్థం. మరి సంవత్సరంలో మొదటిది ఇది కాదు కదా. అంటే చాతుర్మాస్యులలో ఈ వ్రతాచరణలను అధికంగా ఆచరించడం అనేటువంటిది కనిపిస్తుంది. ఎందువలనంటే తక్కిన 8 మాసాలు పర్యటనలు చేసేటువంటి వారు కూడా వర్షాకాలం 4 మాసాలు ఇంటి పట్టున ఉంటారు. అది ప్రాచీన సంప్రదాయం అన్నమాట. ఎందుకని అంటే ఆ సమయంలో మనం ఎక్కడ సంచరించినా జీవహింస ఎక్కువగా జరుగుతుంటుంది. ఆ కారణంగా జీవహింసను నివారించడం కోసం ఈ చాతుర్మాస్య వ్రత సమయంలో ధర్మాచరణకు ప్రాధాన్యం ఎక్కువ ఇస్తారు. విశేషించి విష్ణుమూర్తి 4 మాసాలు కూడా యోగ నిద్రలో ఉంటాడు. ఆ కారణంగా వ్రతాచరణలన్నీ ఈ సమయంలో కనుక ఆచరించినట్లయితే సంవత్సరం మొత్తం ఆచరించినటువంటి ఫలితాలని పొందే సావకాశం ఉంటుంది. అందుకని ఈ చాతుర్మాస్యలలో మొదటిది కాబట్టి దీన్ని తొలి ఏకాదశి అని అంటారు.
ఇంకా విశేషించి విష్ణు శయనోత్సవం అన్నమాట. విష్ణువు యోగ నిద్రలో పడుకునేటువంటి రోజు. గృహస్థులు చాతుర్మాస్య వ్రతాన్ని ఈ సమయంలో ప్రారంభిస్తారు. సామాన్యంగా చాతుర్మాస్య వ్రతం సన్యాసులకు మాత్రమే అని భావిస్తుంటారు లోకంలో. కాదండి, గృహస్థులు కూడా దీన్ని ఆచరించాలి. ఎందుకని? ధర్మాచరణకు ఎక్కువ అవకాశం అనేది గృహస్థాశ్రమమే. అందువలన గృహస్థాశ్రమంలోనే ఎక్కువ ధర్మాలు ఉంటాయి కాబట్టి ధర్మాచరణకు దీన్ని వినియోగించుకోవాలి. కాబట్టి చాతుర్మాస్య వ్రతానికి గృహస్థులే ఎక్కువ ప్రాధాన్యం ఇవ్వాలి. అందువలన వారు ఈరోజు ప్రారంభించాలి. సన్యాసులు ఆరంభించేటువంటి ఆ వ్రతం తరువాత వస్తుంది. అలాగే ఈ వ్రతాచరణ వలన వ్యక్తులలో నియమ నిబంధనలు పాటించేటువంటి శక్తి, మనోనిగ్రహం, ఇంద్రియ నిగ్రహం అనేటువంటివి బాగా ఏర్పడతాయి. భగవంతుని యొక్క అనుగ్రహంతో మోక్ష సాధనకు ఇది బాగా ఉపకరిస్తుంది. నేటి ఆణిముత్యాలు. ప్రేమ త్యాగాల మార్గంలోనే మానవ పురోగతి ఉంటుంది. ఈరోజు రంగారెడ్డి జిల్లా చిలుకూరులో కొలువైన శ్రీ బాలాజీ స్వామి వారిని ప్రేక్షకుల ముందుకు తెస్తోంది మీ ఆరాధన. కలియుగ వైకుంఠంగా ప్రసిద్ధిగాంచిన తిరుమలలోని శ్రీ వెంకటేశ్వర స్వామితో సమాన ప్రాశస్త్యాన్ని పొందిన బాలాజీ స్వామి ఇక్కడ వీసా దేవుడిగా, కోరిన వరాలను తీర్చే కొంగు బంగారంగా భక్తుల చేత నిత్య నీరాజనాలందుకుంటున్నాడు. సుమారు 5 శతాబ్దాల క్రితం గుణాల మాధవరెడ్డి అనే వెంకటేశ్వర స్వామి భక్తుడు చిలుకూరులో నివసించేవాడు. ప్రతి ఏటా క్రమం తప్పకుండా తిరుమలకు వెళ్లి స్వామి దర్శనం చేసుకునే మాధవరెడ్డి వృద్ధాప్యంలో ఒకరోజు తిరుమల యాత్రకు పయనం కట్టాడు. కాలినడకన కొంత దూరం వెళ్లేసరికి స్పృహ తప్పి పడిపోయిన ఆ భక్తుడికి కలలో వెంకన్నస్వామి దర్శనమిచ్చారు. నాకోసం నీవు తిరుమలకు రానవసరం లేదు. పక్కనే ఉన్న ముళ్ల పొదలో ఒక పుట్ట ఉంది. అందులో ఉన్న నా విగ్రహాన్ని బయటకు తీసి జీవితాంతం సేవించు అని చెప్పాడు. అప్పుడు వెంబడే విలేజర్స్ తీసుకుపోయి ఆ చెట్లంతా కొట్టేసి గడ్డపారతో తవ్వేటప్పుడు గడ్డపార యొక్క మధ్యం భాగం ఆయిపురం దెబ్బదా, కొనా భాగం ఛాతీలు దెబ్బదాకింది. ఒకరికి ఆవేశంలో ఇచ్చి తవ్వే అవసరం లేదు, పాలు పోస్తే కరిగి వస్తాయని చెప్పారు. ఆ కాలం సమృద్ధిగా పాలుండే, పాలు పోసారు, కరిగొచ్చారు, అక్కడనే స్థాపితం చేశారు. పాలతో పుట్టను కరిగించాడు. పుట్ట కరిగిపోయి ఏకశిలలో వెంకటేశ్వరుడు, అలివేలు మంగమ్మ, పద్మావతి విగ్రహం కనిపించింది. అదే చోట మాధవరెడ్డి గుడి నిర్మించి పూజలు నిర్వహించాడు. ఇక్కడ కొలువై ఉన్న బాలాజీ స్వామికి తిరుమలలో మల్లే కాకుండా 4 చేతులుంటాయి. జగన్మాతలు శ్రీదేవి, భూదేవిలు ఇక్కడ వారిద్దరూ ఒకటే శిలలో ఒక పక్కన ఉండడం విశేషం. ఇక్కడ స్వామివారికి 3 చేతులలో పద్మం, ఒక చేతిలో శరణాయతత్వం ఉంటాయి. ఇక్కడ అమ్మవారిని రాజ్యలక్ష్మి అమ్మవారిని పిలుస్తారు. ఇతర పుణ్యక్షేత్రాలలోని ఆలయాలకు మల్లే కాకుండా ఇక్కడున్న ఆలయంలో నిర్వహిస్తున్న ఏర్పాట్లన్నీ వైవిధ్యంగా ఉన్నాయి. ఇక్కడ విఐపీలకు ప్రత్యేకమైన ఏర్పాట్లు లేవు. ఆలయంలో హుండీ లేదు. ఆర్జితం టికెట్లు లేవు. ఎంతటి వారైనా ఇక్కడ సామాన్యులతో పాటు వరుసలో నిలబడి స్వామిని దర్శించుకోవలసిందే. ఇతర దేవాలయాలకు మల్లే కాకుండా చిలుకూరులో స్వామిని దర్శించుకునే పద్ధతి భిన్నంగా ఉంది. ఇక్కడ బాలాజీ స్వామిని కళ్ళు మూసుకోకుండానే దర్శించుకోవటం విశేషం. అదే ఇక్కడ సంప్రదాయంగా వస్తోంది. స్వామి కళ్ల ముందే ఉండగా కళ్ళెందుకు మూసుకోవడమని ఈ సంప్రదాయంలో దాగిన ఆంతర్యంగా చెబుతారు. ఈ మందిర సాంప్రదాయం ప్రకారం 11 ప్రదక్షిణాలు చేసిన తర్వాత స్వామివారిని మనసులో కోరిక కోరుకుని, కోరిక నెరవేరిన తర్వాత పునర్దర్శనానికి వచ్చి 108 ప్రదక్షిణాలు చేసి స్వామివారికి భక్తులు కృతజ్ఞతలు తెలియజేసుకుంటారు. గోవింద గోవింద శ్రీ వెంకటేశాయ నమః అంటూ స్మరించి ప్రదక్షిణలు చేసే ప్రతి భక్తుడు అవ్యాజమైన భక్తికి, అచంచలమైన విశ్వాసానికి ప్రతీకలా కనిపిస్తాడు.
శ్రీమన్నారాయణ 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 శ్రీపాదమే శరణు. సశంఖచక్రం సకిరీటకుండలం సపీతవస్త్రం సరసీరుహేక్షణం సహారవక్షస్థలశోభికౌస్తుభం నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. నమామి విష్ణుం శిరసా చతుర్భుజం. శివాయ గురవే నమః. శ్రీమాత్రే నమః. శ్రీ విష్ణురూపాయ నమః శివాయ. శ్రీ వామనాయ నారాయణాయ వాసుదేవాయ జగన్నాథాయ నమః. ఆషాఢమాస శుద్ధ ఏకాదశి అత్యంత పవిత్రమైన ఏకాదశుల్లో ఒకటిగా చెప్పబడుతున్నది. దీని తర్వాత నుంచి దక్షిణాయనం రాబోతున్నది గనక ఇది ఒక ప్రధానమైన ఏకాదశిగా వ్యవహారం ఉన్నది. పైగా స్వామివారి ఒక్కొక్క ఏకాదశికి ఒక్కొక్క నామ వ్యవహారం ఉన్నది. ఏకాదశి వ్రత నియమాన్ని అనుసరించి మార్గశీర్ష శుద్ధ ఏకాదశి నుంచి కేశవ మొదలైన నామములతో ఏకాదశి వ్రతం చేయాలని చెప్తారు. ఆ వరుసలో వచ్చేటప్పటికల్లా ఆషాఢమాసంలో వామన అనే నామం వస్తుంది. అందుకు వామన నామంతో వామన రూపంతో నారాయణ్ణి ఆరాధించవలసినటువంటిది ఈ తొలి ఏకాదశి అని చెప్పబడుతున్న పరమ పవిత్రమైన పర్వదినం. పైగా ఏకాదశి వ్రతం ఎప్పుడు చేసిన నియమాలు అది త్రిరాత్ర వ్రతము అని గుర్తెరిగి చేయాలి. అయితే ఆషాఢమాసానికి ఒక ప్రత్యేకత ఏంటంటే ఇక్కడ నుంచి చాతుర్మాస్య దీక్షలు అని వ్యవహారం ఉన్నది. చాతుర్మాస్య దీక్షల్లో ఏకాదశి పర్వం నుంచి గృహస్థులు దీక్షను స్వీకరిస్తే పూర్ణిమ నుంచి యతీశ్వరులు దీక్షను స్వీకరిస్తారు. ఎవరి నియమాలు వారికి ఉన్నాయి. ముఖ్యంగా గృహస్థులైతే ఆహార నియమం పాటిస్తూ భగవద్ ఆరాధన చేస్తూ అంతర్ముఖమైన ధ్యాన జపాది సాధనలు చేసుకుంటూ ఉంటారు ఈ 4 మాసములు. ఇక యతీశ్వరులు ఒకే చోట నివసిస్తూ బ్రహ్మ విద్యను బోధిస్తూ వారు అంతర్ముఖ సాధనని తాము చేయడమే కాకుండా 10 మందికి వ్యాప్తి చేసి దాని విషయమై ప్రచోదన కలిగిస్తూ ఉంటారు. ఇది చాతుర్మాస్య వ్రత నియమాలకు ప్రధానం. దానికి ఆదిగా వచ్చిన ఏకాదశికి తొలి ఏకాదశి అనడం ఏంటంటే చాతుర్మాస్యాలకి తొలిగా దీన్ని భావనం చేయడం చేత దీని తొలి ఏకాదశి ఉన్నది. అయితే చాతుర్మాస్య దీక్ష చేసినా చేయకపోయినప్పటికీ కూడా ఏకాదశి వ్రతంగా ఆషాఢమాసాన్ని పాటించడం చాలా విశేషము. ఏకాదశి వ్రతానికి అన్ని ఏకాదశుల వల్లనే దీనికి కూడా త్రిరాత్ర వ్రతంగా చేస్తూ ముందు వచ్చేటువంటి దశమి నాటి రాత్రి కూడా అల్పాహారం స్వీకరించేనా లేదా ఉపవాసమైనా చేయాలి. ఏకాదశి పూర్తిగా ఆహార వర్జనం చేయాలి. తర్వాత ద్వాదశి పారణ చేయాలి. త్రయోదశి నాడు గీత నృత్య వాద్యాధికము స్వామికి సమర్పించాలి అని మనకి శాస్త్రం చెప్తున్నది. అయితే ఈ ఏకాదశి సంకల్పం త్వయి సుప్తే జగన్నాథ జగత్సుప్తం భవేదిదం విబుద్ధే త్వయి బుద్ధేత తత్సర్వం సచరాచరం. దీనికి శయన ఏకాదశి అని మరొక పేరున్నది. అంటే స్వామి నారాయణుడు ఇక్కడి నుంచి దక్షిణాయనమంతా శయనిస్తాడని, అంటే దక్షిణాయనానికి ఒక ఆదిగా వచ్చేటువంటి ఏకాదశి కనుక ఇది దక్షిణాయన ఏకాదశి. అలాగే ఉత్తరాయణ ఏకాదశిగా వస్తున్నది ధనుర్మాసంలో వచ్చేది ప్రధానం కనుక ఈ 2 ఏకాదశులకు ఎక్కువ ప్రాధాన్యం ఇచ్చారు. అందుకు నారాయణుడు నిద్రిస్తాడు అంటే ఆ నిద్ర యోగ నిద్ర, అంతేగాని శరీరాన్ని మరపించే నిద్ర కాదు. అది జ్ఞానం నుంచి చెదరకుండా ఉండే నిద్ర యోగ నిద్ర. అందుకు నారాయణుడు యోగ నిద్రకు వెళ్ళే సమయము అని చెప్తారు. ఇందులో పాటించే నియమాలు కూడా వ్యక్తిని విశ్వశక్తి సంపన్నుడిగా చేస్తాయి. అంత అద్భుతమైన శక్తిని మనలో జాగృతపరిచి మానవుణ్ణి దివ్యత్వం వైపు పరిణమింపజేయడం కోసం ఏర్పడినవే మన పర్వములన్నీ కూడా. అలాంటి పర్వాల్లో ముఖ్య పర్వం ఇది. పైగా ఈ సమయంలో అంతర్ముఖ ప్రజ్ఞయే యోగ నిద్ర అంటే. అందుకు అంతర్ముఖ దృష్టితో కూడి తన లోపలున్న పరమాత్మని గ్రహించడానికి సాధన చేయడానికి అనువైన కాలం చాతుర్మాస్యం. అందుకు ఈ సమయంలో స్వామి యోగ నిద్రలో ఉంటాడు అని చెప్తారు. ఈ సమయంలో ఎవరైనా ఆధ్యాత్మిక సాధన చేస్తే అది ఉద్ధృతమై అద్భుతమైన ఫలితాలను ఇస్తుంది అని శాస్త్రం చెప్తున్న విషయం. విష్ణు శయనోత్సవ వ్రతము అని దీనికి మరొక పేరు కూడా ఉన్నది. అయితే ఆషాఢమాసం మొత్తం కూడా ఏకభక్త వ్రతం చేయాలట. అంటే ఒంటిపూట భోజనం మాత్రమే చేయాలి అని చెప్తారు. వారికి ఐహిక సంపదలు చాలా పెరుగుతాయి, పారమార్థికమైన ఉన్నతి కూడా లభిస్తున్నది. అందుకే నారాయణ్ణి ఈ రోజున ప్రత్యేకించి నాగశయనం మీద శయనించి ఉన్న యోగనిద్రాముద్రితులే నారాయణ్ని ఆరాధించాలి. అక్కడ లక్ష్మీదేవి అదేవిధంగా ఇతర దేవతలు నమస్కరిస్తూ ఉంటే ఆ యోగనిద్రాముద్రిత మూర్తిగా ఉన్నటువంటి అనంత శయనుడు అయిన ఆ నారాయణ్ని ఆరాధించాలి. అక్కడ ఆ దివ్యమైనటువంటి ఆ సర్పమునందు స్వామి ఈ చాతుర్మాస్యలు కూడా ప్రకాశిస్తూ ఉంటాడంటారు. పైగా ఆషాఢము అంటేనే బ్రహ్మచర్య వ్రతంలో పట్టుకునేటువంటి మోదుగు కర్ర అంటారు.
అందుకే ఇది పాలాస దండానికి మరొక పేరు అని. బ్రహ్మచర్య వ్రతంలో మోదుగు కర్రతో ఒక దండము చేసి ఆ దండాన్ని పట్టుకుంటారు, అంటే బ్రహ్మచర్య వ్రత దీక్ష. అందుకు వ్రత దీక్షకి, ఆధ్యాత్మిక సాధనకి, నియమ పాలనకి పట్టుకుని ఆ దీక్షా దండానికి ఆషాఢం అని పేరు. అందుకు ఈ సమయమంతా కూడా అటువంటి దివ్య వర్చస్సు కోసం, ఆధ్యాత్మిక తేజస్సు కోసం సాధన చేసే కాలం గనక దీనికి ఆషాఢమాసం అనే పేరు కూడా వచ్చిందని మరొక భావన చేయవచ్చు. అందుకే ఈ రోజున ఏకాదశి సాధన చాలా విశేషంగా చెప్తున్నారు. పైగా ఈరోజు వామనమూర్తిగా స్వామిని ఆరాధించడం మరొక ప్రత్యేకత. వామనమూర్తి, వామనుడు అంటేనే బ్రహ్మచర్య వ్రతంలో వెళ్ళి బలిచక్రవర్తిని అణచి అనుగ్రహించినటువంటి మూర్తి అతడు. కనుక బ్రహ్మచర్య వ్రతమూర్తిగా ఆయన పట్టుకున్నది పాలాసదండమే, ఆషాఢమే అది కూడా. అందుకు పాలాసదండో ఆషాఢ అనేటువంటి నిర్వచనం ప్రకారంగా అటువంటి మోదుగ దండాన్ని పట్టుకుని వెళ్ళినటువంటి యజ్ఞరక్షకుడు, ధర్మరక్షకుడు, తపోమూర్తి, బ్రహ్మచర్యమూర్తి అయినటువంటి స్వామివారి యొక్క మూర్తిని వామనమూర్తిగా మనం ఏకాదశి నాడు ఆరాధన చేయాలి. ఈ దివ్యమైన ఏకాదశి వ్రతం చేసుకుని ఆ నారాయణుని యొక్క అనుగ్రహంతో ఐహికమైన ఫలాలే కాకుండా ఆ నారాయణ ప్రసాదం చేత దివ్య జ్ఞానం కూడా సంపాదించవచ్చు. అటువంటి నారాయణ కృపను అర్థిస్తూ సర్వం వామన రూప నారాయణార్పణమస్తు. నమో ఆంజనేయం నమో దివ్యకాయం నమో వాయుపుత్రం నమో సూర్యమిత్రం నమో నిఖిల రక్షాకరం రుద్రరూపం నమో మారుతిం రామదూతం నమామి. ఒకప్పుడు రాముడి చేత లక్ష్మణుడి చేత రక్షింపబడుతున్నటువంటి దుర్నిరీక్షురాలైనటువంటి తల్లి ఇవాళ అటువంటి స్థితిలో ఉంది. అందుకే తాం స్మృతిమివ సందిగ్ధాం వృద్ధిం నిపతితామివ విహచామివత శ్రద్ధ ఆశాం ప్రతిహతామివ. తప్పకుండా ఈ పని అయిపోతుంది అనుకున్నాడు. అమ్మయ్యా ఈ పని అయిపోతుంది, ఇంకా మనకేమీ బెంగలేదు అనుకున్నాడు. చిట్ట చివరకు వచ్చేసింది, పూర్తి వ్యతిరేకంగా జరిగింది. అయిపోతుంది అనుకున్న పని. ఇప్పుడు ఆ వ్యక్తి ఎలా ఉంటాడు, అతని ముఖం ఎలా ఉంటుంది? అలా ఉందిట సీతమ్మ. ఆ తల్లి యొక్క మనస్థితిని చెప్తారు. తాం నీలకేశీం బింబోష్ఠీం సుమధ్యాం సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ. ఇది పవిత్రమైనటువంటి హృదయం అంటే. రావణుడు సీతమ్మని చూస్తాడు, హనుమ సీతమ్మనే చూస్తున్నారు. ఇద్దరు చూస్తున్నది ఆవిడ్నే. కానీ హనుమ చూస్తే ఎలా ఉంటుందో చూడండి. తాం నీలకేశీం, ఓ మా తల్లి జుత్తు నల్లగా ఎంత దీర్ఘమైనటువంటి కేశపాశం, దానికో నమస్కారం. అమ్మవారు మా తల్లి, నా రామచంద్రమూర్తి నా తండ్రి, నా తండ్రి యొక్క భార్య నా తల్లి. మొదటిసారి చూస్తున్నాను మా అమ్మని జీవితంలో, ఇప్పటి వరకు చూడలేదు. తాం నీలకేశీం బింబోష్ఠీం. ఎందుకు ఇవన్నీ? మా స్వామి మహాందగాడు, పుంసామోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం, ఆయనకి తగిన ఇల్లాలు మా అమ్మ. ఆ భావనతో చెప్తున్నారు. బింబోష్ఠీం, ఎర్రదొండ పండు వంటి పెదవి కలిగినది. సుమధ్యాం, చక్కని నడుము, సన్నటి నడుము కలిగినది. సువ్యవస్థితాం, మా తల్లి కూర్చుంటే అపసవ్యంగా అస్తవ్యస్తంగా కాకుండా ఎంత పద్ధతిగా కూర్చుందో చూడండి. సువ్యవస్థితాం సీతాం పద్మపలాసాక్షీం. మా అమ్మ కన్నులు ఇంత కష్టంలో ఉండి ఎరిపెక్కలేదే. ఇప్పటికీ మా అమ్మ కళ్ళు పద్మాలు ఎలా ఉంటాయో అలా ఉన్నాయే అనుగ్రహ శక్తితో. పద్మపలాసాక్షీం మన్మథస్య రతిర్యథ. మన్మధుడికి రతీదేవి ఎలాగో రామచంద్రమూర్తికి మా అమ్మ అలా కదూ. ఇద్దరు ఒక్కలాంటి వాళ్ళు కదూ. అనుగ్రహ శక్తిలో, ఆకారంలో, రూపసౌందర్యంలో ఒకరికొకరు తగినవారు. ఏమి మా తల్లి? మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియా ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దొరతిక్రమ. ఆర్షవాక్కు. రామాయణం జ్ఞాపకం పెట్టుకుంటే, రామాయణం చదువుకుంటే ప్రతి చిన్న కష్టానికి మనిషి విచలితుడు కాడు. అదొక్కటి చాలదండి. జీవితం అంటే వడ్డించిన విస్తరీ కాదు, పూల పాన్పు కాదు. అకస్మాత్తుగా వచ్చేవే కష్టాలు, ఆపదలు. కానీ ఎదురొడ్డి ధైర్యంగా నిలబడిన వాడెవడో వాడు జీవితంలో తట్టుకుని నిలబడగలిగినటువంటి మొనగాడు. వాడి చరిత్ర పుటలకెక్కుతుంది. వాడు ఆదర్శవంతుడై లోకానికి నిలబడతాడు. అంతేకాని చిన్న కష్టం వస్తే విచలితుడైపోయినటువంటి వాడు, నేల పడిపోయినటువంటి వాడు, మట్టి ముద్ద చేయిజారిపోతే నేల మీద పడితే ఇక పైకి లేవదు. బంతి చేయిజారి కింద పడితే మళ్ళీ పైకి లేస్తుంది. అలా లేవాలంటే మనసులో ఉత్సాహం ఉండాలి. అందుకు కదూ అంటారు, అనిర్వేద శ్రేయోమూలం అనిర్వేద పరం సుఖం అనిర్వేదో హి సతతం సర్వార్థేషు ప్రవర్తక కరోతి సఫలం జన్మో కర్మ యత్తత్ కరోతి సహ తస్మాన్ అనిర్వేద కృతం యత్నం చేష్టేహే ఉత్తమం.
ఇంతకన్నా చెప్పగలిగిన విషయాలు ఎక్కడైనా ఎవరైనా చెప్పినవి ఉంటాయా? సత్యం వదా ధర్మం చర, ఆకాశము భూమి ఈ మధ్యలో చెప్పాలి తప్ప దాటి చెప్తావా, కిందకెళ్ళి చెప్తావా? సనాతన ధర్మంలో చెప్పబడని విషయాలు చెప్పగలిగిన వాడు ఉండడు. ఎందుకంటే సమస్తము సనాతన ధర్మమునందే చెప్పారు. ఎంతో అద్భుతంగా చెప్పారు వ్యక్తిత్వ నిర్మాణం గురించి నిజంగా. అందుకని ఆ తల్లి గురించి చెప్తున్నారు. ఆమె ఎవరు అంటే మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ, గురువుల చేత శిక్షింపబడినటువంటి బుద్ధి కలిగినటువంటి వాడు లక్ష్మణస్వామి. ఆయన సామాన్యమైనటువంటి భక్తుడు కాడు. ఆయన యొక్క భక్తి అనితర సాధ్యం. ఆయన బుద్ధి అంత గొప్ప బుద్ధి. రామాయణం చదివితే అబ్బా ఏమి లక్ష్మణస్వామి, ఏమి భక్తి అనిపిస్తుంది నిజంగా. అటువంటి లక్ష్మణస్వామి చేత గౌరవింపబడినటువంటి తల్లి. తెల్లవారి లేస్తే మొట్టమొదట సీతారాముల పాదములకు నమస్కరించేవాడాయన. సీతమ్మ అంటే అమ్మే. తల్లి సుమిత్రని విడిచిపెట్టేశాడు. మా వదినమ్మ నాతో ఉంది, చాలు మా వదినమ్మ నా తల్లి అనుకున్నాడు. ఈ దేశంలో వదినమ్మ అంటే కన్న తల్లిలా చూడడం ఎంత గొప్ప సంప్రదాయమో, వదినమ్మ పక్కనుంటే అమ్మని మించి ఉంటుంది అని. నిజంగా ఆ లక్ష్మణస్వామి ఏమైపోయాడో అని ఆ తల్లి ఎంత ఏడ్చిందో నిజంగా. అసలు రామాయణము కుటుంబ వ్యవస్థ అని మాట్లాడితే ఓ కుటుంబం అంటే ఇలా బ్రతకాలా అనిపిస్తుంది. అటువంటి లక్ష్మణస్వామి చేత గౌరవింపబడినటువంటి తల్లి. మాన్యా గురు వినీతస్య, గురువుల చేత శిక్షింపబడినటువంటి గొప్ప బుద్ధి కలిగిన లక్ష్మణస్వామి చేత గౌరవింపబడిన ఇల్లాలు. మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ. పెద్దలైనటువంటి వారందరి చేత కూడా ఓ ఒక కోడలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, ఆడపిల్ల పుడితే ఇలా ఉండాలి అని కొందరన్నారు, వదినగారంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, అసలు యువరాజుకి భార్యగా ఉండాలంటే ఇలా ఉండాలి అని కొందరన్నారు, అసలు ఆడపిల్ల అంటే ఈమె అని కొందరన్నారు. పెద్దలైన వారందరి చేత ఇన్ని రకాలుగా గౌరవింపబడి ఎన్నడూ మత్స ఎరగనటువంటి తల్లికి ఇంత పెద్ద కష్టం వచ్చింది. రాక్షసీ స్త్రీల మధ్యలో ఉండి దుఃఖపడుతోంది. ఎవరు? పెద్దల చేత కూడా గౌరవింపబడి ఎటువంటి జీవితం అని పొగడబడినటువంటి తల్లి ఇటువంటి దుష్టుల మధ్యలో చేరి బాధపడుతోంది. కాలోహి దురతిక్రమ. ఏమి కాలం ఎటువంటి వారిని ఎలాగైనా చెయ్యగలదు. కాలాన్ని అధిగమించడం ఎవరికీ సాధ్యం కాదు. దాని బలం అటువంటిది. ఒక్కటి ఆలోచించండి, రామాయణం ధారణలో ఉంటే కష్టం వచ్చినప్పుడు ఈ శ్లోకాలు జ్ఞాపకానికి వచ్చాయనుకోండి, ఓ నేను పడుతున్న కష్టం ఎంత, నా తల్లి సీతమ్మ పడిన కష్టం కన్నా పెద్ద కష్టమా నేను పడుతున్న కష్టం, ఊంచుకునే శక్తి నా తల్లి నాకు అనుగ్రహిస్తుందని నిలబడగలుగుతాడు మనిషి. లేకపోతే దాన్ని తట్టుకోవాలి అంటే రామాయణాది కావ్యములు ఊతమిస్తాయి. అందుకే ఋషికి రుణపడిపోయాం మనం. ఋషికి తర్పణ ఇవ్వడానికి కారణం అదే ఈ జాతి. కాబట్టి మాన్యా గురు వినీతస్య లక్ష్మణస్య గురుప్రియ ఇది సీతాపి దుఃఖార్త కాలోహి దురతిక్రమ. అటువంటి తల్లి ఇంత దుఃఖపడుతోందా? సాయం కావాలి నన్ను ఎవరి కష్టంలోంచి బయటికి తీస్తారని. ఓ కాలోహి దురతిక్రమ. కాలాన్ని దాటడం ఎవరికి సాధ్యం కాదు. ఏం ఆశ్చర్యం. రాజ్యం వా స్త్రిషిలోకేషు సీతావా జనకాత్మజాం త్రైలోక్య రాజ్యం సకలం సీతావానాప్నుయాత్కలాం. 3 లోకముల యొక్క అధికారం, 3 లోకములు మన చేతిలో పెట్టి వీటి మీద అధికారం చలాయించంటే అది గొప్పదా? సీతమ్మని ఇల్లాలుగా పొందడం గొప్పదా అంటే సీతమ్మని ఇల్లాలుగా పొందినటువంటి అదృష్టం 3 లోకముల ఆధిపత్యంలో 16వ వంతు కూడా ఆమెతో సమానం కాదు. ఇటువంటి ఇల్లాలని పొందిన రామచంద్రమూర్తి ఎంత అదృష్టవంతుడు. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి. కృష్ణాయ నమః. భరత చక్రవర్తి ఆ దేవతా స్త్రీలను రాక్షసుల చెర నుండి విడిపించి మళ్లీ స్వర్గానికి పంపాడు. ఆయన పాలనలో భూమి మరియు ఆకాశము ప్రజలు కోరిన సకల వస్తువులను సమృద్ధిగా సమకూర్చాయి. సకల వర్షాలతో సస్య సమృద్ధితో రాజ్యము కళకళలాడింది. ఈ విధంగా భరతుడు
27,000 సంవత్సరాలు రాజ్యం చేశాడు. తర్వాత భరత చక్రవర్తి ఇలా ఆలోచించాడు. లోకపాలకులకు గల గొప్ప ఐశ్వర్యము, రాజాదిరాజుల సంపద, తిరుగులేని శాసనము, ఆఖరికి ప్రాణాలు కూడా మిథ్యయే అని గ్రహించి ఆయన విరక్తుడైపోయాడు. ఆయనకు ఎంతో ఇష్టమైన 3 భార్యలు ఉన్నారు. వారు విదర్భ రాకుమార్తెలు. భరతుడు వారిని కలిగినటువంటి సంతానాన్ని చూసి, వీరు నాకు తగిన వారు కారు అని భార్యలతో అన్నాడు. వారి కారణంగా భరతుడు తమను కూడా విడిచిపెడతాడేమో అనే భయంతో వారు ఆ పిల్లలను వధించారు. అట్లా అంటూనే వాళ్ళు పిల్లల్ని చంపేశారు. వీళ్ళ నుంచి మమ్మల్ని వదిలేస్తాడేమో అని చెప్పేసి. పూర్వం అధర్మ మార్గంలో ఉన్నవారు స్వయంగా కన్నబిడ్డలే అయినా కూడా తల్లిదండ్రులు ప్రేమించేవారు కారు. వారికి ధర్మమే ప్రధానం కాని సంతానం ప్రధానం కాదు. పూర్వం అట్లా ఉండేది. ఆ కారణంతో భరతుడి వంశాంకురమే లేకుండా పోయింది. ఎప్పుడు చంపేశారు పిల్లల్ని, వంశం ఎక్కడుంటుంది? తన వంశము అంతరించిపోతుందని భరత చక్రవర్తి చింతించాడు. సంతానం కోసమై మరుత్తు స్తోమమనే యజ్ఞాన్ని చేసి మరుద్దేవతలను ఆరాధించాడు. అప్పుడు మరుద్దేవతలు ఆయనపై ప్రసన్నులై భరద్వాజుడిని పుత్రుడిగా ఆయనకు సమర్పించారు. భరద్వాజుడి జన్మ వృత్తాంతం ఇలా ఉంది. ఒకనాడు బృహస్పతి గర్భవతి అయిన తన సోదరుడి భార్య మమతతో సుఖించాలని కోరుకున్నాడు. అప్పుడు ఆమె గర్భమందలి శిశువు బృహస్పతిని వారించాడు. అందుకు బృహస్పతి కోపించి, నువ్వు గురుడివాడు అవుతావు అని శపించి తన తేజస్సును విడిచిపెట్టాడు. ఆ తేజస్సు నుండి ఒక పుత్రుడు జన్మించాడు. తన భర్త తనను విడిచిపెడతాననే భయంతో మమత ఆ పిల్లవాడిని విడిచిపెట్టాలని నిశ్చయించుకుంది. అప్పుడు దేవతలు మమతతో ఇలా గానరూపంగా మాట్లాడతారు. మమతా బృహస్పతుల సంవాదమైన ఈ శ్లోకంలో గర్భమందలి బాలకుడి పేరు చెప్పబడింది అని బృహస్పతి ఆమెతో, ఓయి మూర్ఖురాలా, ఈ పిల్లవాడు మన ఇద్దరి వల్ల పుట్టినవాడు కనుక వీడిని నువ్వే పోషించు అన్నాడు. మమత, ఓ బృహస్పతి, ఈ పిల్లవాడు మన ఇద్దరికీ పుట్టినవాడు కనుక నువ్వే వీడిని పోషించు అన్నది. ఇలా వారిద్దరూ వాగ్వాదం చేసుకుని బాలకుడిని విడిచిపెట్టారు. వారి పలుకులను బట్టి ఆ బాలకుడు భరద్వాజుడిగా ప్రసిద్ధికెక్కాడు. దేవతలు మమతతో, నీ భర్త త్యజిస్తాడేమో అని సందేహించవద్దు అని ప్రేరేపించారు. కాని మమత ఆ బాలుడు నిరర్థకుడని భావించి విడిచిపెట్టింది. అప్పుడు మరుద్దేవతలు ఆ బాలకుడిని తాము స్వీకరించి పోషించారు. భరత చక్రవర్తి వంశం అంతరించిపోతుండగా మరుత్తులు ఆ పిల్లవాడిని భరతుడికి సమర్పించారు. ఇంతటితో 9వ స్కందంలోని 20వ అధ్యాయం సమాప్తమవుతున్నది. ఇక 21వ అధ్యాయం. ఈ అధ్యాయంలో రంతిదేవుని కథ చెప్పబడింది. సుఖమహర్షి ఇలా చెప్తున్నాడు. వితతుడనే భరద్వాజుడికి మన్యువనే పుత్రుడు కలిగాడు. మన్యువుకు బృహత్రక్షుడు, జయుడు, మహావీర్యుడు, నరుడు, గర్గుడు అనే పుత్రులు జన్మించారు. వారిలో నరుడి పుత్రుడి పేరు సంకృతి. ఆ సంకృతికి గురువు రంతిదేవుడు అనే 2 పుత్రులు కలిగారు. వారిలో రంతిదేవుడు కీర్తి భూలోకంలోనే కాక స్వర్గాది లోకంలో కూడా గానం చేయబడుతోంది. ఆ రంతిదేవుడికి అదృష్టవశాత్తు లభించిన ధనం మాత్రమే ఉంది. పైగా ఆయన తనకు లభించిన ధనాన్ని వచ్చింది వచ్చినట్లుగా దానం చేసేవాడు. దానితో ఆయన వద్ద ధనమంతా ఖాళీ అయిపోయింది. సరైన ఆహారం లేక ఆయన ఆకలితో బాధపడుతూ ఉండేవాడు. ఈ విధంగా ఆయన కుటుంబంతో సహా ఎంతో కష్టపడుతున్నా కూడా ధైర్యాన్ని కోల్పోలేదు. ఒకసారి రంతిదేవుడికి త్రాగేందుకు నీరు కూడా దొరకలేదు. అలా 48 రోజులు గడిచిపోయాయి. ఒకనాడు ఉదయం ఆయనకు నెయ్యి, పాయసం, కొద్దిగా నీరు లభించాయి. ఆయన కుటుంబం ఎంతో కష్టం మీద జీవితాన్ని సాగిస్తూ ఉన్నది.
ఆకలి దప్పుల బాధ వల్ల ఆయన శరీరం వణుకుతోంది. ఆకలిగా ఉన్నవాడి యొక్క బాధ అది. లభించిన ఆహారాన్ని తినాలనుకుంటున్న సమయంలో ఒక బ్రాహ్మణుడు అతిథిగా అక్కడికి వచ్చాడు. ఇక రంతీదేవుడు అంతటా శ్రీహరిని దర్శించే సమభావం కలవాడు కదా. అందుచేత ఆయన అతిథిగా వచ్చిన ఆ బ్రాహ్మణుడిని ఆదరించాడు. ఎంతో శ్రద్ధతో ఆయనకు ఆహారాన్ని వడ్డించాడు. ఆ బ్రాహ్మణుడు తిని వెళ్ళిపోయాడు. ఇక మిగిలి ఉన్నటువంటి ఆహారాన్ని రంతీదేవుడు కుటుంబ సభ్యులకు పంచి ఇచ్చి తాను తినటానికి సిద్ధమయ్యాడు. ఇంతలో అక్కడికి ఒక శూద్రుడు అతిథిగా వచ్చాడు. రంతీదేవుడు శ్రీహరిని స్మరిస్తూ మిగిలిన ఆహారాన్ని కూడా ఆ అతిథికి ఇచ్చాడు. తరువాత రంతీదేవుడి వద్దకు మరొక అతిథి వచ్చాడు. అతడి చుట్టూ కుక్కలు ఉన్నాయి. ఆ అతిథి రంతీదేవుడితో, ఓ రాజా, నేను నా కుక్కలు ఎంతో ఆకలి మీద ఉన్నాం మేము, మాకు ఆహారాన్ని పెట్టు అన్నాడు. రంతీదేవ మహారాజు అతన్ని కూడా ఆదరించాడు. కొద్దిగా మిగిలిన ఆహారాన్ని ఆ అతిథికి అతడి కుక్కలకు కూడా ఇచ్చి నమస్కారం చేశాడు. ఇక ఆయన వద్ద దాహాన్ని తీర్చే నీరు ఒక్కటి మాత్రమే మిగిలింది. ఆయన దానిని త్రాగి ఆకలి మంట చల్లార్చుకోవాలని అనుకున్నాడు. కానీ ఇంతలో ఆయన వద్దకు ఒక కసాయివాడు వచ్చాడు. చెడు కర్మతో జీవించే నాకు కాస్త ఆ నీటిని ఇస్తారా అన్నాడు. ఆ కసాయివాడి వాక్కు దీనంగా ఉంది. అతడెంతో బాధపడుతున్నట్లుగా రంతీదేవుడికి తోచింది. అతడి మాట వినగానే దయగలవాడైన రంతీదేవుడు కరిగిపోయాడు. తీయగా ఇలా మాట్లాడతాడు, నేను ఈశ్వరుడి నుండి అష్టైశ్వర్యాలతో కూడిన గొప్ప స్థితిని కోరుకోవటం లేదు, మోక్షాన్ని కూడా కోరుకోవటం లేదు. నేను కోరుకునేదల్లా ఒక్కటే, నేను సకల ప్రాణుల హృదయంలో ఉండి వారి దుఃఖాన్ని అనుభవించాలి. నేను అలా చేయటం వల్ల వారికి దుఃఖం తొలగిపోతుంది. ఇతడు దీనుడు, బ్రతకాలనుకుంటున్నాడు. నీటిని ఇచ్చి ఇతడి ప్రాణాలను నిలబెట్టడం వల్ల నాకు ఆకలి దప్పికల వల్ల కలిగిన శ్రమ, శరీరంలోని ఆలసత్వం, దైన్యము, బాధ, మానసిక పీడ, అవయవాలు బలహీనమైపోవటం, వ్యామోహం అనేటువంటి లక్షణాలన్నీ దూరమైపోతాయి నాకు అని భావించాడు. రంతీదేవ మహారాజు సహజంగానే దయాగుణం గలవాడు. ఆయన ఆత్మానాత్మ వివేకం గలవాడు. ఆయన ఒకవైపు దప్పికతో తాను మరణించటానికి సిద్ధంగా ఉన్నాడు. అయినా కూడా ఆయన ఈ విధంగా ఆలోచించి ఉన్న కొద్దిపాటి నీటిని ఆ కసాయవాడికి ఇచ్చేశాడు. ముల్లోకాలకు అధిపతులైన బ్రహ్మాది దేవతలు విష్ణుమాయతో కల్పించబడిన రూపాలతో ఇలా అతిథులుగా వచ్చి రంతీదేవుడిని పరీక్షించారు. ఎంత బాగుంది చూసారా. రంతీదేవుడు అన్నీ ఇచ్చేశాడు. కృష్ణాయ నమః.